హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు rkcompuworld. నేను మీ రమేష్. ఈ రోజు మనం ఈ వీడియోలో టేబుల్ బోర్డర్స్ ని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ హోమ్ మెనూలో ఎంఎస్ వర్డ్ లో ఉన్నటువంటి హోమ్ మెనూలో పారాగ్రాఫ్ గ్రూప్ లో ఉండే ఆప్షనే ఈ టేబుల్ బోర్డర్స్. దీన్నే మనం బోర్డర్స్ అనొచ్చు, బాటమ్ బోర్డర్స్ అని కూడా అనొచ్చు. ఎప్పుడైతే మనం టేబుల్ ని ఎంఎస్ వర్డ్ పేజీ మీదకి డ్రా చేస్తామో, డ్రా చేసిన వెంటనే ఉన్న మెనూస్ కాకుండా ఎక్స్ట్రా 2 మెనూస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవేంటంటే డిజైన్ మెనూ, లేఅవుట్ మెనూ. ఈ డిజైన్ మెనూలో కొన్ని ఆప్షన్స్, లేఅవుట్ మెనూలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టేబుల్ అంటే ఏంటంటే ఏ టేబుల్ కంటైన్స్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఒక టేబుల్లో నంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్ ఉంటాయి. నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అని, అడ్డంగా ఉన్న వాటిని రోస్ అని అంటాం. అలాగే టేబుల్ బోర్డర్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఎంఎస్ వర్డ్ పేజీ మీద లైన్స్ అనేవి మనం డ్రా చేస్తూ ఉంటాం. ఇక్కడ అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తాం, నిలువుగా ఒక లైన్ డ్రా చేస్తాం. అడ్డంగా డ్రా చేసిన లైన్స్ ని మనం ఏమంటామంటే హారిజంటల్ లైన్స్ అంటాం. అలాగే నిలువుగా డ్రా చేసిన లైన్స్ ని వర్టికల్ లైన్స్ అంటాం. 2 హారిజంటల్ లైన్స్, 2 వర్టికల్ లైన్స్ కంబైన్ చేస్తే దాన్ని ఒక బాక్స్ అంటాం. మనం ఇక్కడ సెల్ అని కూడా అనొచ్చు. ఇలాంటి సెల్స్, నంబర్ ఆఫ్ సెల్స్ కంబైన్ చేస్తే, ఐ మీన్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ని కంబైన్ చేస్తే వచ్చేదే టేబుల్. అలాంటి టేబుల్ ని ఎలా డ్రా చేయాలి, వాటికి స్టైల్స్ ఎలా ఇవ్వాలి, డేటాని ఎలా టైప్ చేయాలి, అలాగే డిజైన్ మెనూలో ఉన్న ఆప్షన్స్, లేఅవుట్ మెనూలో ఉన్న ఆప్షన్స్ ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎంఎస్ వర్డ్ పేజీని ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయాలంటే 2 వేస్లో ఓపెన్ చేయొచ్చు. మౌస్ ద్వారా, కీబోర్డ్ ద్వారా. మౌస్ ద్వారా ఎలా ఓపెన్ చేయాలి అంటే స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇస్తే చాలు ఓపెన్ అవుతుంది. లేదా కీబోర్డ్ ద్వారా షార్ట్ కట్ అయితే విండో +R రన్ కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంఎస్ వర్డ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేస్తే చాలు ఆ విన్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది, ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. కాసేపు లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. లోడ్ అయిన తర్వాత ఇలా బ్లాంక్ డాక్యుమెంట్ అని ఒకటి ఓపెన్ అవుతుంది. దానికి ముందు ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఎంఎస్ వర్డ్ విండో అనేది మ్యాక్సిమైజ్ చేయాలి అంటే సెంటర్లో ఉన్న బటన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్ హోమ్ మెనూలో పారాగ్రాఫ్ గ్రూప్లో ఉంటుంది. ఈ ఒక్క ఆప్షన్ చెప్తే హోమ్ మెనూ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు నేను లాస్ట్ వీడియోస్ మీరు ఒకసారి చూస్తే ఈ హోమ్ మెనూ వరకు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన బేసిక్స్, నోట్ ప్యాడ్, విండోస్, అలాగే ఎంఎస్ వర్డ్ యొక్క హోమ్ మెనూ ఇవన్నీ చెప్పేశాను. అవన్నీ ఒకసారి చూస్తే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. హోమ్ మెనూలో పారాగ్రాఫ్ గ్రూప్లో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే బాటమ్ బోర్డర్. అంటే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి. కర్సర్ మీకు ఇంకా కనిపించాలి అంటే క్లియర్గా Ctrl+Shift> సింబల్ ప్రెస్ చేస్తూ ఉంటే ఆ యొక్క ఫాంట్ సైజు పెరుగుతుంది, ఆటోమేటిక్గా కర్సర్ యొక్క సైజు కూడా పెరుగుతుంది. ఇలా పెరిగిన తర్వాత బ్లింక్ అయ్యే కర్సర్కి టాప్లో ఒక బోర్డర్ కావాలి, ఒక బోర్డర్ డ్రా చేయాలి అంటే ఏం చేయాలంటే హోమ్ మెనూలో పారాగ్రాఫ్ గ్రూప్లో బాటమ్ బోర్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఐకాన్స్ మాత్రమే కనిపిస్తాయి, సింబల్స్ మాత్రమే కనిపిస్తాయి. మీరు మౌస్ పాయింట్ తీసుకెళ్ళి ఆ ఐకాన్ మీద లేదా ఆ సింబల్ మీద ప్లేస్ చేస్తే చాలు, అలా పెడితే చాలు ఆప్షన్ యొక్క నేము, ఉంటే షార్ట్ కట్, దాని యొక్క డెఫినేషను మొత్తం డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి, పక్కన చిన్న మార్క్ ఉంటుంది, క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి టాప్ బోర్డర్, పైన బోర్డర్ కావాలన్నారు కదా, టాప్ బోర్డర్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు కర్సర్ బ్లింక్ అయ్యే దానికి పైన ఒక బోర్డర్ అనేది డ్రా అవుతుంది. నెక్స్ట్ కింద కూడా ఒక లైన్ కావాలి అంటే సేమ్ అదే ఆప్షన్లోకి వెళ్ళి బాటమ్ బోర్డర్, లెఫ్ట్ సైడ్ ఒక లైన్ కావాలి, లెఫ్ట్ బోర్డర్, రైట్ సైడ్ ఒక బోర్డర్ కావాలి, రైట్ బోర్డర్. అసలు బోర్డర్స్ అవసరం లేదు, నో బోర్డర్. ఇప్పుడు 4 బోర్డర్స్, 4 ఆప్షన్స్ మీద క్లిక్ ఇస్తే కానీ డ్రా అవ్వాలి అక్కడ. అలా కాకుండా సింగిల్ క్లిక్తో 4 బోర్డర్స్ ఒకేసారి రావాలి అంటే ఆల్ బోర్డర్స్. ఇప్పుడు బాక్స్ లోపల కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది, మీరు డేటా టైప్ చేస్తూ ఉంటే అక్కడ టైప్ అవుతుంది. ఎంటర్కి ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్కి వస్తుంది, ఎంటర్కి ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇక్కడ చూడండి లోపల అడ్డంగా కొన్ని లైన్స్ అనేవి డ్రా అయినాయి. ఆ అడ్డంగా డ్రా అయినటువంటి ఆ లైన్స్ని హారిజంటల్ లైన్స్ అన్నావు.
ఈ హారిజంటల్ లైన్స్ అంటాం కదా, ఈ హారిజంటల్ లైన్స్ ఇన్సైడ్ ఉన్నాయి, బాక్స్ మెయిన్ బాక్స్కి లోపల ఇన్సైడ్ ఉన్నాయి కాబట్టి వాటిని రిమూవ్ చేయాలి అంటే సేమ్ అదే ఆప్షన్లోకి వెళ్ళి ఇన్సైడ్ హారిజంటల్ బోర్డర్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. లోపల సెంటెన్స్కి మధ్య డ్రా అయినటువంటి ఆ యొక్క హారిజంటల్ బోర్డర్స్ని, ఇన్సైడ్ ఉన్నటువంటి హారిజంటల్ బోర్డర్స్ని మనం ఈ విధంగా ఈ ఆప్షన్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ Ctrl+A అన్నాను, మొత్తం సెలెక్ట్ అవుతుంది. డిలీట్ అన్నాను, మొత్తం డిలీట్ అవుతుంది. మళ్ళీ నేనేం చేస్తున్నానంటే మళ్ళీ బాటమ్ బోర్డర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ డ్రా టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే పెన్సిల్ సింబల్ అనమాట. డ్రా టేబుల్ తీసుకున్నాను, మౌస్ పాయింటర్ ప్లేస్లో పెన్సిల్ అనే సింబల్ వచ్చింది. లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కుపుట్టుకుని డ్రా చేస్తున్నాను. ఒక బాక్స్ డ్రా చేశాను, దీన్ని సెల్ అంటాం. వర్టికల్ లైన్స్ కొన్ని డ్రా చేస్తున్నాను, అలాగే హారిజంటల్ లైన్స్ కొన్ని డ్రా చేస్తున్నాను. ఇలా హారిజంటల్ లైన్స్ కొన్ని డ్రా చేసిన తర్వాత ఒక టేబుల్ లాగా ఫామ్ అయింది. ఇది ఎప్పుడైతే మనం ఒక టేబుల్ని ఫామ్ చేసామో వెంటనే డిజైన్ మెనూ ఒకటి, లేఅవుట్ మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. 2 మెనూస్ ఓపెన్ అవుతాయి. ఆ 2 మెనూస్లో ఉన్న ఆప్షన్స్ నేను ఇప్పుడు చెప్తాను మీకు. అవి చెప్పబోయే ముందు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. ఫస్ట్ బాక్స్లో కర్సర్ బ్లింక్ అవుతుంది. డేటా టైప్ చేస్తున్నాను, సింగిల్ లెటర్ స్పేస్ కావాలి, స్పేస్ బార్ యూజ్ చేయండి. 5 లెటర్ స్పేస్ కావాలి, Ctrl+Tab 5 లెటర్ స్పేస్ వస్తుంది. పక్క ట్యాబ్లోకి కర్సర్ వెళ్ళాలి అంటే ట్యాబ్కి బ్రష్ చేయండి. పక్క ట్యాబ్లోకి కర్సర్ వెళ్ళాలంటే ట్యాబ్, అదే ట్యాబ్లో 5 లెటర్ స్పేస్ కావాలంటే Ctrl+Tab. అలా కాకుండా 4 యారోస్ ఉంటాయి, యారోస్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. డౌన్ యారో ప్రెస్ చేస్తే డౌన్కి వస్తుంది, లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే లెఫ్ట్కి వస్తుంది, రైట్ యారో ప్రెస్ చేస్తే రైట్ సైడ్కి వస్తుంది, అప్ యారో ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది. ఇలా మనం మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఏదో ఒక డేటా టైప్ చేస్తూ ఉన్నాను, ట్యాబ్ డేటా ఇలా టైప్ చేస్తూ ఉన్నాను. టైప్ చేసిన తర్వాత డిజైన్ మెనూ ఓపెన్ చేశాను. డిజైన్ మెనూలో నేను ఇక్కడ ఫస్ట్ చేయబోయే ఆప్షన్ ఏంటంటే టేబుల్కి స్టైల్స్ అప్లై చేయాలి అనుకుంటున్నా. టేబుల్ స్టైల్స్, డిజైన్ మెనూలో టేబుల్ స్టైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మీద క్లిక్ ఇచ్చి ఓకే చేస్తే చాలు, టేబుల్ స్టైల్ అనేది ఓపెన్ అవుతుంది. టేబుల్ స్టైల్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టేబుల్ స్టైల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. చూడండి, ఇక్కడ హెడర్ రో పైన ఉన్న రో డిఫరెంట్గా ఉంటుంది, టోటల్ రోస్ డిఫరెంట్గా ఉంటాయి. అవసరం లేదు అనుకుంటే టోటల్ రో తీసేయండి, హెడ్ రో తీసేయండి. వాటి మీద క్లిక్ ఇస్తే చాలు అప్లై అవుతాయి, మళ్ళీ క్లిక్ ఇస్తే చాలు క్యాన్సిల్ అవుతాయి. అలాగే ఫస్ట్ కాలం క్లిక్ ఇవ్వండి, అలాగే లాస్ట్ కాలం క్లిక్ ఇవ్వండి, మళ్ళీ లాస్ట్ కాలం తీసేయండి, ఫస్ట్ కాలం తీసేయండి. అంటే ఏం లేదు, ఇక్కడ హెడర్ రో, టోటల్ రోస్, అలాగే ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి ఆప్షన్స్ యాక్టివేట్ చేస్తే, ఆప్షన్స్ అప్లై చేస్తే. అంతకు అవసరం లేదు అవి. టేబుల్ స్టైల్ ఆప్షన్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ షేడింగ్ అనే ఆప్షన్ ఆల్రెడీ నేను హోమ్ మెనూలో చెప్పాను, పారాగ్రాఫ్ గ్రూప్లో. నెక్స్ట్ వన్ ఇక్కడ బోర్డర్ స్టైల్స్ అన్న, బోర్డర్ పెయింటర్ ఇవన్నీ ఒకటే. ఇక్కడ పెన్ స్టైల్స్, పెన్ కలర్, పెన్ విడ్త్ ఉంటుంది. ఇవి అప్లై చేస్తే ఆటోమేటిక్గా అవి కూడా చేంజ్ అవుతాయి. చూడండి, Ctrl+Z అన్నాను, బ్యాక్ వచ్చేస్తున్నా. Ctrl+Z బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు సింగిల్ లైన్ బ్లాక్ కలర్తో ఒక టేబుల్ అనేది ఫామ్ చేశాను నేను. ఇక్కడ ఈ లైన్స్ యొక్క స్టైల్స్ మార్చాలి అంటే డిజైన్ మెనూలో బోర్డర్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి, వీటి ద్వారా మనం చేయొచ్చు. ఈ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డిజైన్ మెనూలో. చూడండి, ఫస్ట్ పెన్ స్టైల్ లేదా లైన్ స్టైల్, నువ్వు ఏ స్టైల్ తీసుకుంటున్నావు తీసుకో. తర్వాత లైన్ స్టైల్ తీసుకున్న తర్వాత లైన్ విడ్త్, లైన్ అనేది ఎంత లావు కావాలి. నెక్స్ట్ పెన్ కలర్, ఏ కలర్లో కావాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బోర్డర్ పెయింట్ ఓపెన్ అయింది కదా, పెన్సిల్ సింబల్ పోయి బోర్డర్ పెయింట్ టైప్లో వచ్చింది మౌస్ పాయింటర్ ప్లేస్లో. మీరు ఏ లైన్ మీద క్లిక్ చేస్తే ఆ లైన్కి ఆ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. మళ్ళీ చేంజ్ చేయాలి అనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. లైన్ స్టైల్లోకి వెళ్ళండి, వేరే లైన్ స్టైల్ తీసుకోండి, విడ్త్ తగ్గించుకోండి, పెన్ కలర్ మార్చుకోండి. ఇప్పుడు అప్లై చేయండి, ఏ లైన్ మీద క్లిక్ ఇస్తే ఆ లైన్. ఆల్రెడీ అప్లై చేసిన దాని మీద కూడా అప్లై అవుతుంది. అలాగే ఇక్కడ ఈ విధంగా కూడా చేయొచ్చు. బోర్డర్ స్టైల్స్లోకి వెళ్ళి బోర్డర్ స్టైల్స్ తీసుకోండి, బోర్డర్ పెయింటర్ తీసుకోండి, ఎలా అయినా అప్లై అవుతుంది. మనకి ఎలా అప్లై చేసినా అప్లై అవుతుంది. ఆల్రెడీ అప్లై చేసిన దాని మీద కూడా అప్లై అవుతుంది. ఈ విధంగా డిజైన్ మెనూలో టేబుల్ స్టైల్స్ ఒకటి, అలాగే లైన్ స్టైలు,
లైన్ విడ్త్, పెన్ కలర్, ఈ 3 ఆప్షన్స్ ఇంపార్టెంట్. ఈ 4 ఆప్షన్స్ డిజైన్ మెనూలో ఇంపార్టెంట్. ఈ 4 ఆప్షన్స్ చేయండి. నెక్స్ట్ లేఅవుట్ మెనూ చూద్దాం. లేఅవుట్ మెనూ, ఈ లేఅవుట్ మెనూలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. వాటిల్లో సెలెక్ట్, డిలీట్, డ్రా టేబుల్, ఎరేజర్, అలాగే ఇన్సర్ట్ అనే ఆప్షన్స్ ఇంపార్టెంట్. హైట్, విడ్త్ కూడా ఇంపార్టెంటే, అలైన్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చూద్దాం, చూడండి. ఫస్ట్ సెలెక్ట్. నేను సెకండ్ రోలో అడ్డంగా ఉన్న వాటిని రోస్ అని చెప్పాను, నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అని చెప్పాను. సెకండ్ రోలో ఫస్ట్ సెల్లో ఉన్నాను, నేను కర్సర్ క్లిక్ ఇచ్చాను. లేఅవుట్ మెనూలో సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ సెల్ అన్నాను. ఆ సెల్ వరకు మాత్రమే సెలెక్షన్లో ఉంటుంది. అన్సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో యారో కీ ప్రెస్ చేసినా ఒకటే, మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే. నెక్స్ట్ సెలెక్ట్ రో అన్నాను, ఆ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. అన్సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ కాలం అన్నాను, ఆ కాలం మొత్తం సెలెక్ట్ అవుతుంది. క్లిక్ ఇచ్చి అన్సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ టేబుల్ అన్నాను, టేబుల్ మొత్తం సెలెక్ట్ అయింది. అలాగే మళ్ళీ క్లిక్ ఇచ్చాను, అన్సెలెక్ట్ అయింది. ఇక చూడండి, డ్రా టేబుల్ అంటే పెన్సిల్ మళ్ళీ తీసుకోవచ్చు. మళ్ళీ మీకు ఎక్కడ లైన్స్ కావాలంటే అక్కడ లైన్స్ డ్రా చేయొచ్చు. ఇలా అవసరం లేదంటే తీసేయచ్చు. కంట్రోల్ జెడ్ బ్యాక్ వెళ్ళిపోతుంది. అలాగే ఎరేజ్ చేయాలి అంటే ఎరేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎరేజర్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మీకు ఏ లైన్ అయితే ఎరేజ్ అవ్వాలనుకున్నారో ఆ లైన్ మీద జస్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఎరేజ్ అవుతుంది. మళ్ళీ డ్రా చేయాలి అంటే డ్రా టేబుల్ మీద క్లిక్ ఇచ్చి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కుని డ్రా చేస్తే చాలు, డ్రా అవుతుంది. ఇక్కడ ఏదర్ వర్టికల్ ఆర్ హారిజెంటల్ లైన్స్ మాత్రమే డ్రా చేయగలం, అంతేగాని ఇలా డయాగ్నల్ లైన్స్ క్రాస్గా డ్రా చేయలేం. నెక్స్ట్ వన్ చూసరికి డిలీట్. ఇందాక సెలెక్ట్ చేసాం, ఇప్పుడేమో డిలీట్ అనమాట. కర్సర్ ఏ సెల్లో బ్లింక్ అవుతుందో ఆ సెల్ డిలీట్ చేయాలి అంటే డిలీట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్లోకి వెళ్ళి షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్. ఓకే, సెల్ డిలీట్ అయ్యి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయింది. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. డిలీట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్లోకి వెళ్ళి షిఫ్ట్ సెల్స్ అప్. ఓకే, సెల్ డిలీట్ అయ్యి పైకి జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలం మొత్తం డిలీట్ అవుతుంది. కంట్రోల్ జెడ్ అన్నాను. డిలీట్లోకి వెళ్ళి డిలీట్ రో మొత్తం డిలీట్ అయింది. కంట్రోల్ జెడ్ అన్నాను, అంటే బ్యాక్ వచ్చేస్తున్నా. డిలీట్లోకి వెళ్ళి డిలీట్ టేబుల్ అన్నాను, టేబుల్ మొత్తం డిలీట్ అయింది. మళ్ళీ కంట్రోల్ జెడ్ అన్నాను, టేబుల్ మొత్తం వచ్చేసింది. మళ్ళీ లేఅవుట్ మీద క్లిక్ ఇవ్వండి. లేఅవుట్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు మాత్రమే లేఅవుట్లో ఉన్న ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అసలు ఈ డిజైన్ మెనూ లేఅవుట్ మెనూ ఓపెన్ అవ్వాలి అంటే టేబుల్ లోపల కర్సర్ బ్లింక్ ఇవ్వాలి. టేబుల్ లోపల కర్సర్ క్లిక్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ డిజైన్ లేఅవుట్ మెనూస్ ఓపెన్ అవుతాయి. ఓకే, లేఅవుట్ మెనూలో రిమైనింగ్ ఆప్షన్ చూద్దాం. ఇన్సర్ట్ ఆప్షన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుందో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి రోస్ కాలమ్స్ కాకుండా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 రోస్ ఉన్నాయి. ఈ 4 కాలమ్స్ 3 రోస్ కాకుండా ఇంకా నీకు అడిషనల్గా రోస్ కాలమ్స్ కావాలి అంటే లేఅవుట్ మెనూలో ఈ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఇన్సర్ట్ అబోవ్, కర్సర్ బ్లింక్ అయ్యే ప్లేస్కి పైన ఒక రో కావాలి. ఇన్సర్ట్ అబోవ్, పైన రో వచ్చేసి చూడండి, 4th రో. కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చేసాను. ఇన్సర్ట్ బిలో, కర్సర్ బ్లింక్ అయ్యే ప్లేస్కి కింద ఒక రో కావాలి. ఇన్సర్ట్ బిలో కింద ఒక రో వచ్చేసింది, అంటే 4 రోస్ వచ్చేసింది చూడండి. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇన్సర్ట్ లెఫ్ట్, కర్సర్ బ్లింక్ అయ్యే ప్లేస్కి లెఫ్ట్ సైడ్ కాలం కావాలి. కాలం వచ్చేసింది. కంట్రోల్ జెడ్ వెనక్కి వచ్చేసా. ఇన్సర్ట్ రైట్ సైడ్ కాలం వచ్చింది. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసా. ఈ విధంగా సెల్స్ని సెలెక్ట్ చేయొచ్చు సెలెక్ట్ ఆప్షన్ ద్వారా, సెల్స్ని డిలీట్ చేయొచ్చు డిలీట్ అనే ఆప్షన్ ద్వారా, మనకు కావాల్సిన చోట రోస్ని కాలమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇన్సర్ట్ అనే ఆప్షన్స్ ద్వారా. అలాగే డ్రా చేయాలి అంటే డ్రా టేబుల్, ఎరేజ్ చేయాలంటే లైన్స్ని ఎరేజర్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ దీన్ని అడ్డంగా ఉన్న వాటిని రో అని చెప్పాను, నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అని చెప్పాను కదా. రో యొక్క హైట్ పెంచాలి అంటే ఇక్కడ హైట్ అని ఉంటుంది, దాని పక్కన బాక్స్ ఉంటుంది, పక్కన చిన్న మార్క్స్ 2 ఉంటాయి. పైన ఉన్న మార్కు మీద క్లిక్ ఇస్తే ఏ రోలో కర్సర్ బ్లింక్ అవుతుందో ఆ రో యొక్క హైట్ పెరుగుతుంది. పైన ఉన్న ఆప్షన్ మీద ఆ యొక్క పాయింట్ మీద లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కుపట్టుకోండి, లేకపోతే లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇస్తూ ఉండండి. ఇస్తూ ఉంటే రో యొక్క హైట్ పెరుగుతూ ఉంటుంది. ఈ రో యొక్క హైట్ తగ్గించాలి అంటే అదే హైట్ ఆప్షన్ పక్కన బాక్స్ కింద ఉన్న చిన్న మార్క్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తూ ఉండండి. క్లిక్ ఇస్తూ ఉంటే రో యొక్క హైట్ అనేది తగ్గుతుంది. అలాగే
కింద విడ్త్, కాలం యొక్క విడ్త్ పెంచాలి అంటే నువ్వు ఏ కాలంలో ఉన్నావో ఆ కాలం యొక్క విడ్త్ పెంచాలి అంటే విడ్త్ పక్కన బాక్స్ పక్కన పైనున్న మార్కు మీద క్లిక్ ఇస్తూ ఉంటే విడ్త్ పెరుగుతుంది, కిందున్న మార్కు మీద క్లిక్ ఇస్తూ ఉంటే విడ్త్ అనేది తగ్గుతుంది. అలాగే టెక్స్ట్ యొక్క డైరెక్షన్ కూడా మనం మార్చొచ్చు, అలాగే టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ కూడా మార్చొచ్చు. ఫస్ట్ అలైన్మెంట్ చూద్దాం. ఇక్కడ చూడండి, డేటా టైప్ చేశాను. ఈ యొక్క డేటా సెంటర్లో కావాలి అంటే ఇక్కడ లేఅవుట్ మెనూలోనే 9 అలైన్మెంట్స్ ఉంటాయి. ఈ 9 అలైన్మెంట్స్లో సెంటర్ మీద క్లిక్ ఇస్తే డేటా సెంటర్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ కర్సర్ క్లిక్ ఇచ్చి ఈ సెల్లో మళ్ళీ సెంటర్ మీద క్లిక్ ఇస్తే సెంటర్కి వస్తుంది. అలా కాకుండా మొత్తం ఒకేసారి మారాలి అంటే మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. తెలుసుగా, రో ఎలా సెలెక్ట్ చేయాలి, సెల్ ఎలా సెలెక్ట్ చేయాలి, కాలం టేబుల్ ఎలా సెలెక్ట్ చేయాలో ఇక్కడ చూపించాను ఆల్రెడీ. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ టేబుల్ అన్నాను, టేబుల్ మొత్తం సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు లేఅవుట్ మెనూలో సెంటర్ అలైన్మెంట్ ఇచ్చాను, అన్నిటికీ ఒకేసారి అప్లై చేసేసాను. ఇప్పుడు చూడండి, డేటా టైప్ చేస్తే ఆటోమేటిక్గా అవి సెంటర్లోనే వచ్చేస్తాయి. ఎందుకంటే సెలెక్ట్ అనే ఆప్షన్ ద్వారా అలైన్మెంట్ ఇచ్చేసాను సెంటర్ అని, అందుకే అవన్నీ సెంటర్లో డిస్ప్లే అవుతున్నాయి. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే టెక్స్ట్ డైరెక్షన్. ఈ సెల్స్లో ఉన్న టెక్స్ట్ యొక్క డైరెక్షన్ మార్చాలి అంటే మళ్ళీ సేమ్ సెలెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ టేబుల్ అనండి. ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి టెక్స్ట్ డైరెక్షన్ ఎలా మారిందో చూడండి. మళ్ళీ క్లిక్ ఇవ్వండి, మళ్ళీ మారింది, మళ్ళీ క్లిక్ ఇవ్వండి, నార్మల్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం అలైన్మెంట్స్ టెక్స్ట్ డైరెక్షన్ అనే ఆప్షన్ చేయొచ్చు. రిమైనింగ్ ఆప్షన్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ ఆల్రెడీ హోమ్ మెనూలో నేను చెప్పాను, సార్ట్ అనే ఆప్షన్. అలాగే నెక్స్ట్ ఫార్ములాస్ అనే ఆప్షన్ ఫార్ములాస్ మెనూలో వస్తుంది, నేను ఆల్రెడీ అక్కడ చెప్తాను. ఇంతవరకు చాలు. ఈ ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ వర్డ్లో ఒక బోర్డర్ డ్రా చేయాలి అన్న, ఒక టేబుల్ని, ఒక కాలంని, ఒక రోని డ్రా చేయాలి, లేకపోతే వాటి యొక్క అలైన్మెంట్స్, టెక్స్ట్ డైరెక్షన్స్, అలాగే విడ్త్, హైట్, ఇన్సర్ట్, డిలీట్, సెలెక్ట్, ఎరేజర్, డ్రా టేబుల్ ఇవన్నీ చేయాలి అంటే ఈ డ్రా టేబుల్ బాటమ్ బోర్డర్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. అది హోమ్ మెనూలో పారాగ్రాఫ్ గ్రూప్లో ఉంది. ఈ బాటమ్ బోర్డర్ అనే ఆప్షన్ అర్థమైతే తర్వాత ఎంఎస్ ఆఫీస్లో వచ్చేటువంటి, ఎంఎస్ వర్డ్లో వచ్చేటువంటి చాలా చాలా ఆప్షన్స్ వస్తాయి. అవన్నీ కూడా మనం క్లియర్గా చేయొచ్చు. చాలా చాలా ప్రాక్టికల్స్ వస్తాయి మనకి. టేబుల్స్ని ఫామ్ చేయమని చెప్పి, లేదా వోచర్స్ డిజైన్ చేయమని చెప్పి, రెజ్యూమ్స్ క్రియేట్ చేయమని చెప్పి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టికల్స్ వస్తాయి స్టూడెంట్స్ వైజ్గా. ఆ ప్రాక్టికల్స్ అన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ బాటమ్ బోర్డర్ అనే ఆప్షన్ ద్వారా, ఈ బోర్డర్ స్టైల్స్ అనే ఆప్షన్ ద్వారా. ఈ బోర్డర్ స్టైల్స్ అనే ఆప్షన్ బేస్ చేసుకుని ఇన్సర్ట్ మెనూలో టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ హోమ్ మెనూలో ఉన్న బోర్డర్ స్టైల్స్ అనే ఆప్షన్ అర్థమైతేనే, ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్ అర్థమైతేనే ఇన్సర్ట్ మెనూలో ఉన్నటువంటి టేబుల్ అనే ఆప్షన్ అర్థమవుతుంది మీకు. ఈ ఆప్షన్ క్లియర్గా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోయేటువంటి టేబుల్ అనే ఆప్షన్కి ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఆ ఆప్షన్ ఇంకా ఇంపార్టెంట్. దీనికన్నా అడ్వాన్స్గా చేయొచ్చు, దీనికన్నా ఈజీగా చేయొచ్చు ఆ ఇన్సర్ట్ మెనూలో ఉన్న టేబుల్ అనే ఆప్షన్. ఆ వీడియోని తర్వాత చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.